రైతాంగాన్ని చూస్తే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ, కేటీఆర్ గారిని చూసి భయపడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. నల్లగొండలో మేము రైతు ధర్నా నిర్వహిస్తాం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పినాం. వాస్తవానికి ఈ కార్యక్రమం 14వ తారీఖు నాడే ఉండే, 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి, అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లలోకి వెళ్తున్నారు, రహదారుల మీద ఇబ్బంది అవుతుంది, దయచేసి వాయిదా వేసుకోండి, మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీసు యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసిన. నేను వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు, వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి, కానివ్వండి వాళ్ళ మాట మీదనే పోదాం, మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలని మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం. వాళ్ళు 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పినారు. 19తో పాటు 20 నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి అటు నుంచి ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి 20 కూడా కాకుండా 21వ తారీఖు పెట్టుకుంటామని ఆ రోజు చెప్పినాం. ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం. కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజిటీస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో, పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. జిల్లాలో నేను మంత్రిగా ఉన్ననాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు పంట వచ్చినా ప్రతి పంట సమయంలో దాదాపు నెల 15 రోజులు ప్రతిరోజు రైతులెమ్మటి వడ్లెమ్మటి మిల్లర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ కరోనా సందర్భంలో హమాలీలు లేకపోతే కూడా బయట రాష్ట్రాల నుంచి, బయట ప్రాంతం నుంచి హమాలీలను తెప్పించి ఎక్కడ కూడా ఒక నిమిషం కళ్ళాలలో ఆగకుండా కాంటా వేసిన వడ్లు మిల్లకు పంపించి మద్దతు ధర కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 తక్కువకు అమ్మడానికి వీలైన పరిస్థితులలో పనిచేసి తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను రిక్వెస్ట్ చేసి, మీకు ఆ మందం నష్టం వస్తే ఇంకెక్కడైనా చూసుకోండి, కానీ రైతు ధాన్యాన్ని ఒక బస్తా ధాన్యం కూడా ఆపొద్దు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి తీసి మిల్లర్లకు మాట్లాడి ఏదో ఒక పద్ధతుల్లో అమ్మించినాం, రైతు నష్టపోకుండా చూసినాం. కానీ సంవత్సర కాలంలో ఇప్పటికి 2 సార్లు రైతాంగం 1800, 1600, 1700 కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు. మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళకాడ 300-400 కోట్ల రూపాయలు దొబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారీలకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు. ఇవాళ చర్చ చేసుకుంటున్నారు మొత్తం జిల్లా రైతాంగం అందరూ కూడా, ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏముండే, ఈ రోజు ఏముండే, ఎట్లా ఉండే అనేది. సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగదడుస్తుంది నీకు ఇవాళ కేటీఆర్ వస్తాడు అంటే? మొన్నటిదనక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగదడుపుకుంటావని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుండే లాగదడుపుకుంటున్నావు, బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగదడుపుకుంటున్నావు. ఎందుకు? నీకు చేతనైతే దమ్ముంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పించి పర్మిషన్ ఇప్పి, నీ వల్లనే, నీ ఒత్తిడి వల్లనే అనుమతి రద్దయిందనే సంగతి నాకు తెలుసు, కానీ ఎక్కువ రోజులు ఆపలేవు. ఇంకోటి ఏంది, వాళ్ళు రాసిన కారణం ట్రాఫిక్ ఇబ్బంది అయిద్దట. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ముందు నుంచి, ఇంకా అంతకంటే ముందు నీ కాంగ్రెస్ పార్టీ పెట్టినా, కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టినా, తెలుగుదేశం పెట్టినా, బీజేపీ పెట్టినా,
ఇంకా ఏ ఇతర ప్రజా సంఘాలు చేసినా అక్కడే కదా అందరం కార్యక్రమాలు చేసింది, రాజకీయ కార్యక్రమాలు, జేఏసీ కార్యక్రమాలు సంవత్సరాల తరబడి. ఇంకా ఆ రోజు కంటే ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ వచ్చింది. దేనికి భయపడుతున్నావు? ఎందుకు తప్పుడు రాతలు రాయించి వంకర రాతలు రాయించినావు? అయినా ఇంకో మాట కూడా అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట, ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్దీ పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదట ప్రజలకి ధర్నాలు చేస్తే. కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట. ఆర్ఎండ్బి సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతారు. ఇది కారణాలు. నవ్వుకుంటున్నారు ప్రజలు నిన్ను చూసి, ఏ రకంగా భయపడుతున్నావో నువ్వు. ఇక జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. దమ్ముందా? నిలబడతావా చర్చకు? నాతో కూడా అక్కర్లేదు. వాస్తవానికి నల్గొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ జాలు, లేదా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 40-50 ఏండ్లుగా జిల్లాను మీకు అప్పచెప్తే మీ దౌర్భాగ్య పరిపాలనలో అద్భుతంగా వ్యవసాయంలో వెలసిల్లిన నల్గొండ జిల్లా, నాగరికతలో ముందున్న నల్గొండ జిల్లా మీ అనాగరిక చర్యల వల్ల నాశనమైపోయింది.